హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. చికెన్ కూర చేద్దామనుకుంటే మా పిల్లలేమో బిర్యానీ చేయమన్నారు. అది బాక్స్‌లో. మనం అంటే చిన్నప్పుడు స్కూల్‌కి చికెన్‌లు, మటన్ ఇలాంటివి తీసుకెళ్తే కొంచెం తినబుద్ధి అయ్యేది కాదు. ఇప్పుడు పిల్లలకి అలా కాదండి. చిన్న పిల్లలు కదా! తినాలనిపిస్తుందేమో. అందుకే నేను చికెన్ కూరకు బదులు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఇప్పుడు మనం చూసేద్దామా? ఓకే. చికెన్ అండి. నేను 2 టైమ్స్ కడిగి తీసుకున్నానండి. చాలా నీట్‌గా కడుక్కోవాలండి. వాటికి చిన్న చిన్న దారాలు అట్లాంటివి ఏలాడుతా ఉంటాయి. నాకైతే అసలే ఇష్టం ఉండదండి. కొంచెం నీట్‌గా కడుక్కుంటేనే పిల్లలకి, మనకి అందరికీ హెల్తీ అండి. ఇప్పుడు ఇందులో నేను పుదీనా ఏస్తున్నానండి. పుదీనా, పెరుగు గూడా యాడ్ చేశానండి. నేను ఆర్చీ బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇది ఇప్పుడు నేను ఆర్చీ బిర్యానీ మసాలా అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను గాబట్టి ఇలా ఒక ప్యాకెట్ అయితే ఎక్కువ తక్కువ అండి. ఇంక ఇది కొంచెం ఎక్కువేసుకుంటేనే ఇంకా బావుంటది. మంచి టేస్ట్ ఉంటది. స్మెల్ గూడా సూపర్ ఉంటదండి. మరి మీరు ఏ బిర్యానీ మసాలా ఏసుకుంటారండి? ఇందులో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. తర్వాత ముక్క ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని ఏసుకోవచ్చు. ఎవరు కొంచెం తక్కువ తినేవాళ్ళుంటారు. కొంచెం ఎక్కువ తినేవాళ్ళుంటారు. దానికి తగ్గట్టు ఏసుకోవాలండి. ఇదేమో ధనియాల పొడి. మొన్న నేను వీడియోలో గూడా చేశాను. ధనియాల పొడి టేస్టీగా ఎలా చేసుకోవాలో. మీకు ఒకవేళ ధనియాల పొడి అది ఎలా చేసుకోవాలనుకుంటే నా వీడియోస్‌లోకి ఎళ్లి చూడండండి. ఇలా ధనియాల పౌడర్ గూడా ఇలా ఒక 2 స్పూన్లు, ఒక 1 ½ స్పూన్ ఏసుకున్నానండి. అంటే మంచి స్మెల్లొచ్చి పిల్లలకి గూడా బాగా తినాలనిపించాలి గదా! అందుకేనండి. ఇప్పుడు దీన్ని ఇలాగ కలుపుకోవాలి. ఇలా బాగా అన్నీ ఇప్పుడు మనం ఏసినయన్నీ ముక్కకి పట్టాలండి. ఇలా పట్టిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు ముక్కలకి ఈ గ్రేవీ అనేది ముక్కలకి బాగా పడుతుంది. మనం బిర్యానీ చేసేటప్పుడు గూడా మంచి స్మెల్లొస్తుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ఏంటంటే ప్రతి ముక్కకి గూడా ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. కొంతమందైతే కొంచెం కారం యేసుకుంటారు. నేనింక కారం ఏమి ఎయనండి. కొంచెం చిన్న పిల్లలు గదా! ఎక్కువ కారం తినరు. మామూలుగా వాళ్ళ లెక్కలోనే చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీ ఇంట్లో గూడా ఏమన్నా చిన్న పిల్లలున్నట్టయితే ఇలా ఈ రకంగా కొంచెం తగ్గిచ్చేసేసుకోండి. కొంతమంది కారం గూడా బానే తింటారు. ఇందులో గూడా బానే కలుపుకుంటారు. నేనైతే అసలు కారం ఏమి ఎయట్లేదు. ఓన్లీ ఆర్చి బిర్యానీ మసాలా ఒకటాను, ఇది ధనియాల పౌడర్ యేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కారం ఉన్నా సరే పాపం పిల్లలు ప్రశాంతంగా తినలేరండి. ఉఫ్ ఉఫ్ అంటారు. మనమే కారం తట్టుకోలేము. కాబట్టి కొంచెం చూసి కారం ఏసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం కారం, ఉప్పు ఇయి కొంచెం తక్కువ తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది, హెల్తీ అనేసి అంటున్నారు. కాబట్టి కొంచెం తగ్గించి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇగ ఇలాగ అనాలండి. అప్పుడు ప్రతి ఒక్క ముక్కకి కూడా ఈ గ్రేవీ అనేది బాగా పడుతుంది. ఇలా చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 20 మినిట్స్ ఉంచుకోండి. అప్పుడు ఇదంతా గ్రేవీ మంచిగా దగ్గరకవుతుంది. కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో మనకి ఒక 3 స్పూన్లు ఆయిల్ పట్టే దగ్గర నేనైతే ఒక 5 స్పూన్లు ఆయిల్ ఏసుకున్నానండి. ఎందుకంటే చికెన్ మంచిగా దగ్గరికి బాగా ఉడికి అది బిర్యానీకి, రైస్‌కి కరెక్ట్ సరిపడా క్వాంటిటీ ఉండాలి కాబట్టి నేను ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ తీసుకున్న. స్పూన్ అంటే చిన్న స్పూన్ కాదండి. ఇలాగ చిన్న గుంటగంట ఉంటది కదా! దీంతో ఒక 5 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ బాగా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా బాగా కట్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గాలండి. అంటే కొంతమంది ఆనియన్స్‌ని బాగా వేయించి కొంచెం కొంచెం డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచి తీసి దాన్ని ఏస్తారు. కాకపోతే నేను ఇలా బాక్స్‌లో ఏస్తున్నా. పిల్లలకి మామూలు కూరల్లో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తే తినరండి. అందుకే నేను ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవట్లేదు. ఇలా ఈ రకంగా బాగా మగ్గాలండి ఆనియన్స్. మగ్గిన తర్వాత బిర్యానీ ఆకు ఇట్లాంటివి ఉంటాయి కదా! చెక్క ఇవి అయ్యేసుకోవాలి. అయ్యేసుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ చికెన్‌ని కలిపి ఉంచా కదా! అందులో కూడా అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను అది కొంచెం మిస్ అయ్యాను. మీరు చూసి వేసుకోండి. ఇందాక చికెన్ కలిపేటప్పుడు ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను. మీరైతే కంపల్సరీ వేసుకోండి. చిన్నపిల్లలే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతారు. మీరు కొంచెం ట్రై చేయండి. చూసారు కదా ఆనియన్స్ అవన్నీ ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక స్పూను. మరి ఎక్కువ వేసుకోకూడదండి. బాగా యెల్లో కలర్‌లో ఉండి ఏదో తెల్లగా పొడిబారిపోయినట్టు కనిపించిద్ది. ఏదో కొంచెం అలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పాలి. ఇప్పుడు ఇందులో మనం అన్నీ కలిపేసి ఉంచిన చికెన్‌ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ఈ చికెన్‌ని ఇందులోకి వేసుకోవాలండి. చూసారా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇదేంటి బాగా దగ్గరికి అవుతుందండి. తర్వాత ఇందులో మనం ప్రస్తుతానికైతే సాల్ట్‌తో పని లేదు. కొన్ని ఇలా తిప్పుకొని కొంచెం మూత పెట్టేసి ఉంచితే అందులో ఉండే వాటర్ వల్ల అదంతా బాగా ఉడుకుతుంది. అందులో మనం ఆయిల్ కూడా కొంచెం మంచిగా ఎక్కువే వేసాము. దాన్ని బట్టి ఇందులో వాటర్ పోసే పని లేకుండా అదే మగ్గుతుందండి. మగ్గాలంటే కొంచెం మూత పెట్టేసి ఉంచాలి. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్‌తో పని లేదు. తర్వాత ఏమన్నా సాల్ట్ సరిపోతే అప్పుడు చూసుకొని వేసుకోవాలి. నేను మీకు బియ్యం క్వాంటిటీ చెప్పలేదండి. ఏంటంటే ఈ లోటాతో మాకొక పూటకి అంటే మధ్యాహ్నం దానికి మా పిల్లలిద్దరికి బాక్స్‌కి, మా వారికి నాకు తినడానికి పెద్ద లోట కాదండి. ఇది కొంచెం చిన్న లోటనే.
అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది నేను ఒక లోటా తీసుకున్నాను. ఒక లోటా బియ్యానికి 2 లోటాల వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్‌గా సరిపడా ఉడుకుతుంది. పొడి పొడిలాడాలంటే కొంచెం తగ్గిచ్చేసుకోండి. కొంచెం చిన్న పిల్లలున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం మెత్తగుండాలి కాబట్టి, ఒక లోటాకి 2 లోటాల నీళ్లు పోసుకుంటాను. అప్పుడే మనకి బిర్యానీ కరెక్ట్‌గా క్వాంటిటీలో సరిపోతుంది. అందులో వాటర్ గూడా మంచిగా సరిపడా ఉంటుంది. ఇలా బియ్యాన్ని ఇలా తీసుకున్న తర్వాత వీటిని బాగా కొంచెం సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక 2 టైమ్స్ కడుక్కొని తర్వాత మనం ఈ చికెన్ బాగా రెడీ అయిపోయిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఏసుకోవాలో మనం చూద్దాం. చూసారు గదా! ఆయిల్ ఎలా వచ్చిందో ఇంకా ఉడుకోవాలండి. ఇంకా కొంచెం ఉడికేసింది. ఇలా మంచిగా దగ్గరికి అయిద్దండి. ఇంకా ఇందులో వాటర్ ఇట్లా ఏమి ఇవ్వకండి, ఉడకదేమో అది ఇది అనుకోకండి. చికెన్ కదా కొంచెం తొందరగా ఉడుకుతుంది. ముక్కకు చూసారా ఆయిల్ ఎలా పడుతుందో. చికెన్ మగ్గుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. నేను దాని అవుట్‌పుట్ ఎలా వచ్చిద్దో, ఇన్‌పుట్ ఎలా వచ్చిద్దో నాకేం అర్థం కావట్లే. నేను దగ్గర దగ్గర చికెన్ కర్రీలు ఎప్పుడు చేసుకున్నాయే. బిర్యానీ చేయబట్టి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు చేద్దామన్నా అస్సలు కుదరట్లేదు. ఏదో ఒక పని, పిల్లలతో పని, ఇంట్లో తెలుసుగా మీకు ఇంట్లో పనులు ఎలా ఉంటాయో. దాని ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. కొంచెం టెన్షన్ ఉంది. మా వారికి కొంచెం అయినా సాల్ట్ తక్కువైతే ఒప్పుకోరు. మంచిగుంటేనే ఏదో ఒక వంక పెడతా ఉంటారు. అలాంటిది కొంచెం చెడిపోయిందంటే నాకు ఆ రోజంతా ఏదో గునుగుడు ఉంటది. కాబట్టి అది మంచిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు ఎలా ఉన్నా తింటాను. నేను ఎలా ఉన్నా తింటాను. ఆయనయి మాత్రం పర్ఫెక్ట్‌గా సరిపోవాలన్నీ. కారం, మసాలాలు అన్నీ ఉండాలి. అందరి ఇళ్లల్లో ఇలాగే ఉంటదా నాకు అర్థం కాదు. అది ఇంతకు ఎలా వచ్చిద్దని కొంచెం టెన్షన్ ఉంది. ఆతృతగా ఎదురు చూస్తున్నాను. చూసారు కదా! చికెన్ మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదండి. ఇలా సరిపడా ఇలా ముక్కని ఇలా పట్టుకుంటే మనకి చూసారా ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత నేను ఎసరికి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. చెప్పాగా ఒక గ్లాసు అదే ఒక చిన్న లోటాతో బియ్యం తీసుకున్నా. ఇప్పుడు ఇదే చిన్న లోటాతో 2 చిన్న లోటాల వాటర్ తీసుకుంటున్నాను. ఒక లోటా పోసాను. ఇది ఇంకో లోటా, రెండో లోటా పోస్తున్నాను. ఇలా 2 లోటాలు పోసిన తర్వాత ఇలా కొంచెం అలా కలిపించుకోండి. ఏమన్నా అడిగి అంటుంటే అది వెళ్ళిద్దనమాట. బియ్యం వేస్తున్నాను. గంటతో ఏమి వేయట్లేదండి, అది అక్కడ కింద పడిద్దామని. కాబట్టి నేను చేత్తోనే వేస్తున్నాను. చేతులు కడుక్కొని వేస్తున్నానండి నీట్గా. ఎందుకంటే మేము ముందు పిల్లల హెల్త్ మనం చూసుకోవాలి. ప్రతి దాంట్లో కొంచెం నీట్గా శుభ్రంగా ఉంటేనే వాళ్ళకి తొందరగా జ్వరాలు అట్లా ఏం రాకుండా కొంచెం హెల్తీగా ఉంటారు. వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటేనే మనం కొంచెం హ్యాపీగా ఉంటాము. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత దీని మీద ఇంకా మిక్సీ గిన్నె మూత పెట్టేసుకోవాలి. బిర్యానీ ఎప్పుడైనా ఉడికేటప్పుడు దాన్ని ఏంటంటే ఆల్రెడీ మనం అందులో చికెన్ ఉడికించి ఉంచుతాం కాబట్టి మరీ చిన్న మంట మీద బియ్యం వేసిన తర్వాత అందులో ఉడికించకూడదు. కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి మనం అన్నంలో ఎలా 3 విజిల్స్ వస్తాయి కట్ చేస్తాము, అలాగే ఇందులో కూడా ఒక 3 విజిల్ రాగానే ఎమ్మటే బంద్ చేయాలి. లేకపోతే అన్నం అడుగంటిపోయిద్ది. అది కుక్కర్ కాబట్టి గిన్నెలో అయితే మనం పక్కన పెట్టేసుకుంటే అయిపోయింది. కుక్కర్లో అలా కాదండి. లోపల ఆవిరి ఇంకా చాలా ఉంటుంది. అలా ఉండడం వల్ల అన్నం అంతా అడుగంటిపోయి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి 3 విజిల్‌లో బంద్ చేయండి. నాకు యూట్యూబ్‌లో వీడియోస్ తీశానండి. మేము ఇక్కడ గుణదలకి వెళ్ళినప్పుడు తిరణాలకెళ్ళినప్పుడు అక్కడ నేను చాలా వీడియోస్ తీశాను. అదంతా మీ అందరికీ చూపిద్దామనేసి ఆ లైటింగ్ అయినా అక్కడ తిరణాలు, ఆ జనాల్ని అదంతా తీశాను. కాకపోతే నాకేంటి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం అస్సలు రాలేదు. నేను చాలా ట్రై చేశాను. అయినా సరే యూట్యూబ్‌లో అప్లోడ్ అవ్వలేదు. ఎందుకు అప్లోడ్ అవ్వలేదంటే నేను మరీ అంత పెద్ద వీడియో అయితే చూడరు. ఇసుక పుట్టిద్ది, చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోయిద్ది అనేసి నేను కొంచెం ఒక 1 మినిట్ 50 సెకండ్స్‌లో అలా పెట్టానండి. తర్వాత అర్థమైంది అంత చిన్నగుంటే అది షార్ట్స్‌లోకి వెళ్ళిద్దని అర్థమైంది. అందుకే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒక మంచి కంటెంట్‌తో ఒక పెద్ద వీడియో చేద్దామని అయితే డిసైడ్ అయినా. అందుకే ఈరోజు బిర్యానీ పెట్టుకున్నా. అందులో మా పిల్లలు ఎప్పటినుంచో, మా వారు ఎప్పటినుంచో చెప్తున్నారు బిర్యానీ చెయ్యి అని. సరే ఆయన చేయమన్నందుకైనా అది కొంచెం మంచిగా కుదరాలని కోరుకుంటున్నా. కానీ వీడియోస్ అయితే చాలా కొన్ని డిలీట్ అయిపోయాయి ఫోన్‌లో నుంచి. మీ అందరికీ చూపిద్దామని తీసుకున్నాను. గుణదల తిరణాల్లో అయితేనండి అక్కడ పోలీసులు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా కనీసం కూర్చున్నది లేదు. ఎంతకి నించొని అటు చూడడం, ఏమైనా గొడవలైతాయా, ఏమైనా చికాకయిద్దా, ఎవరైనా తప్పిపోతారా అటు ఇటు అని పాపం వాళ్ళు తిరగడమే సరిపోయిందండి. నిజంగా పోలీసులకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అక్కడ మేమున్నప్పుడు 5:30కి వెళ్ళాము. 5:30 నుంచి మేము 8:30 దాకా అక్కడే ఉన్నాము. ఆ తిరణాలు అదంతా మేము బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలతో కదా సరదాగా సాగిపోయింది అలాగా. నేను ఇదంతా మీకు చెప్దామనే వీడియో తీస్తే ఆ వీడియో ఏమో నాకు అది అప్లోడ్ చేయడం రాలేదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి నాకు కుదరలేదు. కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. సుత్తి అనుకోకుండా మంచిగా వినండి. ఎందుకంటే అందులో ఒక చిన్న పాప తప్పిపోయేసి బాగా ఏడుస్తుంది. మనకు తెలుసు చిన్నపిల్లలు తప్పిపోతే ఎలా భయపడతారో, పేరెంట్స్ ఎలా భయపడతారో. అలాంటిది ఆ పిల్లని పట్టుకొని వాళ్ళోళ్ళు ఎక్కడున్నారో అక్కడ అనౌన్స్ చేపిచ్చి చేశారు. నిజంగా పోలీస్ వాళ్ళైతే నిజంగా చాలా బాగా డ్యూటీ చేశారండి. నాకు అప్పుడప్పుడు అనిపించిద్ది, అబ్బా నేను కూడా పోలీస్ చేస్తే బాగుండని అనిపించిద్ది. కానీ నేను చదివింది పోలీస్ కాదు. కాబట్టి అలా చూసిన వాళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మన పిల్లల్ని గానీ, మనకు తెలిసిన వాళ్ళని గానీ అలా ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో కొంచెం మంచి ఎదగడానికి సరిపడా ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏంటంటే అంతకి చదువు అనే ఇసుకు పుట్టించకుండా అప్పుడప్పుడు అదర్ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనేటట్టు చేయాలి. ట్యూషన్ మాత్రం పంపించండి. లేకపోతే ఇంట్లో గొడవలు చేస్తారు. పిల్లలున్న పేరెంట్స్‌కి అదే చెప్తున్నా నేను. మీకు కూడా మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటదనుకుంటున్నాను. వస్తుంది. బిర్యానీకి విజిల్ వస్తుంది చూసేద్దామా? విజిల్ వచ్చేసాయండి. 3 విజిల్లు ముచ్చటగా వచ్చేసాయి.
అది ఏంటంటే కుక్కర్‌లో విజిల్ వచ్చిన తర్వాత ఎమ్మటే తీయకూడదండి. అది దెబ్బకి వేలి మొఖం మీద పడిద్ది. అట్లా గాకుండా అది లోపల అన్నం మగ్గుతూ ఉంటదండి. ఆ మగ్గిన తర్వాత అందులో ఉండే సౌండ్ ఉంటది గదా! అదంతా ఆగిపోయిన తర్వాతే మనం విజిల్ మూత తీయాలి. ఆ సౌండ్ అంతా ఆగిపోయింది. విజిల్ మూత తీద్దాం. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో మనం కూడా చూద్దాం. బిర్యానీ మూత తీస్తున్నానండి ఇప్పుడు నేను. నాకైతే మస్తు ఎక్సైటింగ్‌గా ఉంది. అబ్బో! బానే వచ్చినట్టుందండోయ్! చూద్దాం. ఇది ఎలా ఉంది ఏంటి ఒక్క ముక్క కూడా కనిపించట్లేదు ఇందులో. ఇక్కడెక్కడో కనిపిస్తుందండోయ్ ముక్క. రైస్ మాత్రం బాగా ఉడికినట్టుంది. చూడడానికి కూడా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటదో ఇప్పుడు మనం చూడండి. ఇదండి అవుట్‌పుట్ అయితే. చూడ్డానికి చూసారా? పీస్ కూడా చాలా మంచి సాఫ్ట్‌గా ఉడికిందండి. కాలుతుంది అందుకే పట్టుకోలేకపోతున్నా. ఉప్పు కూడా సరిపడా ఉంది. ఇప్పుడే టేస్ట్ చూశాను. ఇంకోసారి చూస్తున్నా మీకు చూపించాలని. సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భాగ్యశ్రీని. థ్యాంక్ యూ.